ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రేవంత్ పై కాసం వెంకటేశ్వర్లు వేసిన కేసును కొట్టివేసింది. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ గతంలో నాంపల్లి కోర్టులో రేవంత్ రెడ్డిపై పిటిషన్ వేశారు. అనంతరం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా తాజాగా ఈ కేసును కొట్టివేసింది న్యాయస్థానం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గత పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారం సందర్భంగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఒకవైపు దీనికి సంబంధించి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో వేసిన కేసు సంబంధించి కేసు నడుస్తుండగానే ముఖ్యమంత్రి తరఫున ఇది కేసును క్వాష్ చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ముఖ్యమంత్రికి ఫేవర్ గా ఆయన వేసినటువంటి కేసును క్వాష్ చేస్తూ ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రికి ఊరట లభించింది. లోక్సభ ఎలక్షన్ సందర్భంగా దేశవ్యాప్తంగా అత్యంత సంచలనమైనటువంటి విషయాల్లో ఒకవైపు అప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు, ఇదే విషయాన్ని వాళ్ళు పదే మాట్లాడుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రదేశంలో ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని విషయంలో దృష్టి ఉంచుకొని కాసం వెంకటేశ్వర్లు ఈ కేసు వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. క్వాష్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తరఫున పిటిషన్ హైకోర్టు సమర్థిస్తూ ఒకవైపు ఆ పిటిషన్ ని క్వాష్ చేయడం జరిగింది. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి.